నువ్వు మంచి పొజిషన్కి వెళ్ళాలి, మంచిగా ఎదగాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకోవాలి. ప్రతిదీ కోవాలా. చిన్న పిల్లవాడి దగ్గరైనా, పెద్దవాళ్ళ దగ్గరైనా, నేచర్లో అయినా ఏదైనా ఫస్ట్ నువ్వు ప్రశాంతంగా ఉండి నేర్చుకోవాలి. సో నేర్చుకునే దగ్గర కోపం, అసూయ, జెలసీ ఇలాంటివి ఎప్పటికి ఉండద్దు. నేర్చుకునే దగ్గర ప్రశాంతంగా డౌన్గా ఉండి నేర్చుకోవాలి. సో చిన్నవాడు చెప్పినా ఏం కాదు, పెద్దవాళ్ళు చెప్పినా ఏం కాదు. నేర్చుకునే దగ్గర నువ్వు ఒక నేర్చుకునే వ్యక్తి లెక్క ఉండాలి. అంతేగాని కోపం, గాడేంద్ర గా పోరడేంద్ర నాకు చెప్పేది, సో గా పెద్దోళ్ళేంద్ర నాకు చెప్పేది అట్లా అనుకోవద్దు. నువ్వు ఒక పొజిషన్కి వెళ్ళాలి, ఎదగాలి అంటే నువ్వు నేర్చుకోవాలి. అర్థమవుతుందా? ప్రతిదీ నేర్చుకోవాలి, ప్రతిదీ ఇంపార్టెంటే. అండ్ నీకు లాంగ్వేజెస్ అయినా లేకుంటే నాలెడ్జ్ అయినా ఏదైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకోవాలి. నువ్వు మంచి పొజిషన్కి వెళ్ళాలి, మంచిగా ఎదగాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకోవాలి. అర్థమవుతుందా? నేర్చుకుంటేనే నువ్వు ఒక మంచి పొజిషన్కి వెళ్ళగలుగుతావు. అర్థమవుతుందా? నేర్చుకున్న వాళ్ళు మాత్రమే బెటర్ పొజిషన్లో ఉన్నారు. ఎందుకు? వాళ్ళకి ఓపిక, సహనం అన్నీ అధికంగా ఉంటాయి కాబట్టి. సో ఎక్కడ ఏ విధంగా మాట్లాడాలి, ఎక్కడ ఎవరితో మాట్లాడాలి ప్రతిదీ తెలుస్తాయి. కొందరికి మాత్రం వాళ్ళు ఎదగరు, ఎదిగేటోళ్ళని ఎదగనియ్యరు. ఎందుకంటే వాడు నేర్చుకోడు, నేర్చుకునేటోని కూడా నేర్చుకొనియ్యడు. సో ఇది చాలా మందిలో జరుగుతుంది. కొందరు మాత్రమే ఎవరు చెప్పినా వింటారు, ఎవరు చెప్పినా నేర్చుకుంటారు. చివరికి వాళ్ళు ఏమనుకుంటారో అది చేస్తారు. సో ఎవరి దగ్గరైనా నేర్చుకున్నది కూడా దాంట్లో యూజ్ అవుతుందో తెలుసుకుంటారు. ఆ విధంగా వాళ్ళు అనుకున్న దానిలో యూజ్ చేసుకొని వాళ్ళు మంచి పొజిషన్కి ఏ విధంగా వెళ్ళాలని వెళ్తారు. సో నేర్చుకునేవాడు ప్రతి మీటింగ్ అటెండ్ అవుతాడు. ఎక్కడైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ కొత్త ఏదైనా జరుగుతుందంటే అక్కడికి వెళ్తాడు. సో వాడు ఏదైనా పని చేసుకుంటాడు, చిన్న చిన్న పని చేసుకొని డబ్బులు సంపాదించుకొని సో ఇంకా బెటర్గా ఏ విధంగా ఎదగాల అని ఆలోచిస్తాడు. ఎవడైతే మూర్ఖంగా పిచ్చివాడిలాగా వాడు చెప్తే నేను ఎందుకు వినాలా అని అనుకుంటాడు, వాడు మాత్రం ఎప్పటికీ ఎదగడు, ఎప్పటికొకడు చెప్పింది వినడు. వాడు అంటే వాడు ఎటు కాకుండా అయిపోతాడు. అర్థమవుతుందా? నేర్చుకునేవాడు నేర్చుకుంటున్నట్టు ఎక్కడ కనిపించాడు. అర్థమవుతుందా? సో మీరు కూడా ఏదైనా నేర్చుకునేటప్పుడు చిన్నవాడైనా పర్వాలేదు, పెద్దవాళ్ళైనా పర్వాలేదు, వాళ్ళు చెప్పేది ఫస్ట్ ఆఫ్ ఆల్ వినురి. ఎందుకంటే ఒక్కొక్కల మైండ్ సెట్ షార్ప్ ఉంటుంది. చిన్నతనంలోనే ఒక్కొక్కల మైండ్ సెట్ బాగా షార్ప్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు పెరిగిన నేచర్ బట్టి, అర్థమవుతుంది, వాళ్ళ పరిసరాల బట్టి వాళ్ళ యొక్క మైండ్ సెట్ అనేది షార్ప్గా ఉండడం జరుగుతుంది. సో అలాంటి వాళ్ళు చెప్పినా కూడా వినాల్సిందే. ఎందుకంటే వాళ్ళకి మీకంటే బెటర్ నాలెడ్జ్ ఉన్నది కాబట్టి వాళ్ళ దగ్గర మీరు నేర్చుకోవాలి. అంటే నాలెడ్జ్కి ఏజ్కి సంబంధం లేదు. అర్థమవుతుందా? సో నాలెడ్జ్ ఎవరి దగ్గరనైనా ఉంటుంది. సో వాళ్ళ దగ్గర నుంచి నువ్వు నేర్చుకోవాలి. నేర్చుకుంటేనే నువ్వు ఏ విధంగా ఉండాలో, ఏ విధంగా ఎదగాలో, ఏ విధంగా మంచి పొజిషన్కి వెళ్ళాలో తెలుస్తుంది. అర్థమవుతుందా? చాలామంది చిన్న చిన్న మిస్టేక్స్ చేయబట్టి వాళ్ళ లైఫ్ని నాశనం చేసుకుంటారు. లైఫ్లో టైం ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు ఏ విధంగా యూజ్ చేయాలో తెలిసి ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, సో ఏ టైంలో ఏ విధంగా ఉండాలనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు తెలుసుకోవాలి. అర్థమవుతుందా? నీ ఏజ్ ఎంత, నువ్వు చేయాల్సిన పనులు ఏంటివి, సో నీ ఫ్యామిలీ గురించి ఆలోచించాలా. అండ్ నువ్వు సర్టెన్ ఏజ్ వచ్చినాక నువ్వు జాబ్ చేయకుండా నడది, ఖచ్చితంగా వర్క్ చేయాలి. సో అంతకని ముందే నువ్వు జాబ్ తెచ్చుకుంటే ఇంకా మంచిదే. సో చాలామంది వాళ్ళ లైఫ్ని నాశనం చేసుకుంటారు, ఎందుకంటే మూర్ఖంగా పిచ్చివాడిలా ఉండడం వల్ల. సో ఎవరైతే నాలెడ్జ్ గెయిన్ చేసుకొని మంచి పొజిషన్కి వెళ్తారో వాళ్ళు మాత్రం హై లెవెల్లో ఉండడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు నేర్చుకుంటారు. ఒకటి ఆలోచించరి, బెటర్ పర్ఫార్మెన్స్ చేసి మంచి పొజిషన్కి వెళ్ళే వాళ్ళని చూడురి, వాళ్ళ కోపం ఉండదు. వాళ్ళ కోపము, జెలసీ ఇలాంటివి నేర్చుకునే దగ్గర ఉండదు. ఒక చిన్న పిల్లవాడిలా నేర్చుకోవడం జరుగుతుంది. అర్థమవుతుందా? సో వాళ్ళు పని మీద ఫోకస్ పెడతారు, పని మీద కోపం చూపెడతారు, పనిని బెటర్గా పర్ఫార్మెన్స్ చేయాలా. సో ఒక కంపెనీ చూసి ఇంకో కంపెనీ మంచి బెటర్ పర్ఫార్మెన్స్ చేయాలంటే అందులో ఉన్న CEO వాళ్ళంతా క్లయింట్స్ అందరూ, అందులో గ్రూప్లో మెంబర్స్ అందరూ వాళ్ళందరినీ కరెక్ట్గా చూసేవాళ్ళు అధికారి ఉంటారు, CEO. అతను నేర్చుకొని ఈ కంపెనీ ఏ విధంగా డెవలప్ చేయాలో ఈ విధంగా పెద్ద పెద్ద సంస్థ నడిపే వాళ్ళందరూ నేర్చుకుంటా మంచి పొజిషన్కి ఏ విధంగా వెళ్ళాలని ఉంటారు. అర్థమవుతుందా? సో ఆ విధంగా ఉంటారు. చిన్న చిన్న గల్లీల లొల్లీలు అయినవి ఉంటాయి, అవన్నీ పట్టించుకోదు ఎప్పటికీ. నువ్వు ఎదగాలనుకుంటే ఏం చేయాలా? ఎదిగే ప్రయత్నంలో ఉండాలి, అంతేగాని పిచ్చివాడిలాగా ఉండదు ఎప్పటికీ. అర్థమవుతుందా? మంచి పొజిషన్కి వెళ్ళాలి, అట్లుండాలి. అట్లుంటేనే మంచి పొజిషన్కి వెళ్తావు. అర్థమవుతుందా?
సో నువ్వు నేర్చుకొని వర్క్ మీద ఫోకస్ పెట్టు, అప్పుడే లైఫ్లో సక్సెస్ అవుతావు. అర్థమవుతుందా? ఆ విధంగా ఉండు, ప్రతిదీ నేర్చుకో. అర్థమవుతుందా? సో ఏమవుతుంది నేర్చుకుంటే ఏమవుతుంది? చాలామందిని చూడండి, వాళ్ళు నేర్చుకోకుండా పిచ్చి వాళ్ళ లెక్క గల్లీలో ఉన్న లొల్లీలు అండ్ చిన్న చిన్న వాటికి లొల్లీలు పెడతాడు. అలాంటి వాళ్ళ గురించి ఆలోచించకండి. మీరు ఒక గోల్ పెట్టుకున్నారు, లేకుంటే మంచిగా స్టడీలో మంచి మార్క్స్ తెచ్చుకోవాలనుకుంటారు, లేకుంటే ఒక బిజినెస్లో మంచి పొజిషన్కి వెళ్ళాలనుకుంటారు. కాబట్టి సో దానికి ఏ విధంగా వెళ్ళాలా, ఏ విధంగా గోల్ కొట్టాలి, ఏ విధంగా జాబ్ తెచ్చుకోవాలా, దాని గురించి ఆలోచించాలా. ఫోకస్ ఇస్ మస్ట్ ఇంపార్టెంట్. ఫోకస్గా ఉండాలా, ఎదిగే ప్రయత్నంలో ఉండాలి, కానీ అనవసరమైన విషయాల గురించి ఆలోచించదు. కొన్ని సంవత్సరాలు మీ ఎంజాయ్ పక్కకు పెట్టి చిన్న చిన్న ఎంజాయ్మెంట్ చేసుకుంటా ఉన్న లైఫ్లో హ్యాపీగా వండుకుంటా బెటర్ పొజిషన్కి వెళ్ళే ప్రయత్నం చేయరు. అర్థమవుతుందా? సో ఇది పాటించారు, లైఫ్లో సక్సెస్ అవుతారు. అర్థమవుతుందా? ఎదిగే ప్రయత్నంలో ఉండరి, ప్రతిదీ నేర్చుకొని అప్పుడే మీరు లైఫ్లో సక్సెస్గా ఉంటారు. అర్థమవుతుందా? రైట్. మరి ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మరొక టాపిక్తో మళ్ళీ వస్తున్నాం. అంతవరకు జై హింద్, జై తెలంగాణ.